హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ ప్లాటో యజమాని తరపున మీ అందరికీ మరోసారి నమస్కారం. సార్, నిన్న ఈరోజు చూస్తున్నాం తెలంగాణ క్యాబినెట్లో త్వరలో తెలంగాణ మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ పేరుతో 3,500 పైగా త్వరలో ఉద్యోగాల నోటిఫికేషన్ రాబోతుంది. ఆల్రెడీ ఏపీలో రేపు సెప్టెంబర్ 20 నాడు సచివాలయం ఎగ్జామ్ ఉంది. ఈ సెప్టెంబర్ ఎండింగ్ లేదా అక్టోబర్లోనే రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షల నోటిఫికేషన్ ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉండాలి. లాక్డౌన్ కదా, కరోనా మూమెంట్ కదా, ఇప్పుడు నోటిఫికేషన్లు వస్తాయో రావని చెప్పి వాయిదా వేయకూడదు. మన వేళ మనం వెళ్తూనే ఉండాలి. అర్ధరాత్రి ఎగ్జామ్ పెట్టినా కూడా సిద్ధంగా ఉండాలి పోటీ పరీక్షలో. ఈ మూమెంట్లో ఎందుకంటే లక్షల మంది కూడా రేపు రాయబోతున్నారు. ఈ లక్షల మందిలో కొన్ని పోస్టులు ఉంటాయి. ఆ పోటీలో నువ్వు ఒక విజేతగా నిలబడి నువ్వు ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలి. ఒక విజయ పథకాన్ని నోటిఫికేషన్లో ఎగరవేయాలి. ఒకసారి ఒక నోటిఫికేషన్ మన చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా, నీట్గా, క్లీన్గా చదవండి. ఈజీగా జాబ్ క్యాచ్ చేయండి. ఈ మధ్య చూసాను నాగర్ కర్నూలు జిల్లాలో ఒక స్టూడెంట్ అక్కడ 4 జాబులు క్యాచ్ చేశాడు. 4 జాబులు అక్కడ. అంటే మన ప్రిపరేషన్ కనుక బలంగా ఉంటే ఏ ఎగ్జామ్ పెట్టినా కూడా, ఏ పోటీ పరీక్ష రాసినా కూడా నువ్వు ఒక విజేతగా నిలబడగలుగుతావు. అందుకే 1-2 సార్లు ప్లాన్ చేసుకుని చదవండి. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ఒక కీలకమైన పాత్ర ఇక్కడ పోషించే అవకాశం ఉంది. కాబట్టి 50 నుండి 60 మార్కులు ఇక్కడ నుంచి అడిగే అవకాశం ఉంది సార్. టుడే కరెంట్ అఫైర్స్కి వద్దాం. ఇలా భారతదేశం ప్రపంచ పటంలోనే ఒక హైదరాబాద్ యువకుడు ఇలా మైలురాయి సాధించాడు. 2020 సంవత్సరం ఆగస్టు 23వ తేదీన మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్ పోటీలో వరల్డ్ ఫాస్టెస్ట్, ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్యాలిక్యులేటర్గా ఒక వరల్డ్లో 2020 సంవత్సరము ఆగస్టు 23వ తేదీ నాడు ఈ ప్రపంచంలో అత్యంత ఫాస్టెస్ట్ క్యాలిక్యులేటర్గా ఎన్నికైన ఒక హైదరాబాద్ యువకుడు. ఇలాంటి ఘనత ఈ భారతదేశంలో సాధించిన మొట్టమొదటి యువకుడు. ప్రజెంట్లీ ఢిల్లీలో సెయింట్ స్టీఫెన్ కళాశాలలో చదువుతున్న యువకుడు, మన హైదరాబాద్ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి. 20 సంవత్సరాల వయసు కలిగిన యువకుడి తను నీల్కాంత్ భానుప్రకాష్. ఒక నీల్కాంత్ భానుప్రకాష్ సార్ ఇక్కడ 5 ఏండ్ల వయసులోనే అబాకస్లో జాయిన్ కావడం జరిగింది. 13 ఇంటర్నేషనల్ అబాకస్ టైటిల్స్ విజేత, 12 జాతీయ అబాకస్ టైటిల్స్ విజేత. మరి ఈరోజు లండన్ కేంద్రంగా ఒక 1998 నుండి మైండ్ స్పోర్ట్ ఒలింపియాడ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఈరోజు లండన్ కేంద్రంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ పోటీలకి 13 దేశాల నుండి
13 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వయసులోపున యొక్క వారు 30 మంది పాల్గొన్నారు ఈ పోటీలో. ఈ పోటీలో ఒక వరల్డ్ ఫాస్టెస్ట్ క్యాలిక్యులేటర్గా గుర్తింపు పొందిన యొక్క హైదరాబాద్ యువకుడు ఇతను. ఇలాంటి ఘనత సాధించిన తొలి భారతీయుడు ఇతను. గతంలో మనం అనుకున్నాం, ఒక కంప్యూటర్ కంటే పోటీ పడ్డ వ్యక్తి, కంప్యూటర్ కంటే వేగవంతంగా లెక్కల్లో ఆన్సర్ చెప్పిన వ్యక్తి శకుంతల దేవి. ఈరోజు ఆ శకుంతల దేవి స్థానంలో ఒక కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి శకుంతల దేవి. అంటే కంప్యూటర్ కంటే కూడా గణితంలో పోటీపడి ఆన్సర్ ఇచ్చిన వ్యక్తి మనకు. ఈరోజు మరి నీల్ కాంత్ భాను ప్రకాష్ కూడా లెబనాన్, ఇంగ్లాండ్ యువకులు గట్టి పోటీ ఇచ్చినా కూడా 65 పాయింట్లతో ముందుకెళ్ళిపోయాడు గణితంలో. ఇలా గ్రామీణ ప్రాంతంలో, పల్లె ప్రాంతంలో గణితం అనగానే, మ్యాథమెటిక్స్ అనగానే విద్యార్థులు భయపడిపోతుంటారు. అలాంటి గణితాన్ని ఈజీగా ఒక క్రీడా పద్ధతి ద్వారా కూడా, ఒక క్రీడల ద్వారా కూడా ఇలాంటి గణితాన్ని నేర్చుకోవచ్చు అని చెప్పి ఈ ప్రపంచంలోని ఘనత సాధించిన యొక్క ఒక మొట్టమొదటి భారతీయుడు, వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ అంటే క్యాలిక్యులేటర్గా ఎంపికైన హైదరాబాద్ యువకుడితో ఒక 2012 సంవత్సరం డిసెంబర్ 22 నాటికి ఒక తమిళ గణిత మేధావి శ్రీనివాసు రామానుజం, ఈ శ్రీనివాసు రామానుజం జన్మించి 125 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక డిసెంబర్ 22వ తేదీని భారత ప్రభుత్వం జాతీయ మ్యాథమెటిక్స్ డేగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఒక ప్రపంచంలో గణిత రంగంలో అత్యున్నతమైన బహుమతి అది ఎబెల్ బహుమతిని ప్రకటిస్తున్న కంట్రీ అంటే నార్వే. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ఎగ్జామ్లో ఏమడుతాడు సార్ అంటే, ఒక 2020 సంవత్సరం ఆగస్టు 23 నాడు ఈ ప్రపంచంలో వరల్డ్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్గా ఎంపికైన భారతీయుడు ఎవరు, యువకుడు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్ కరెంట్ అఫైర్స్ పరంగా. బట్ చాలా ఇంపార్టెంట్ సార్. నెక్స్ట్ ఇయర్ 2021 మే నుండి ఢిల్లీ టు లండన్ పేరుతో ఒక బస్సు కూడా ప్రారంభం కాబోతుంది. సుమారు ఢిల్లీ నుండి 70 రోజుల పాటు ఈ బస్సు 70 రోజుల్లో లండన్కి చేరుకుంటుంది. సుమారు 18 దేశాలను దాటుకుంటూ వెళ్తుంది ఈ బస్సు. 18 దేశాలు గుండా వెళ్ళిపోతుంది. ఈ బస్సులో సీట్ కెపాసిటీ 70 సీట్లు, కానీ ఓన్లీ తొలి దశలో 20 మందికి అనుమతిస్తారు. ఇందులో ఢిల్లీ టు లండన్ వెళ్ళాలంటే టికెట్ రేటు 15 లక్షల ఖర్చు కూడా అవుతుంది. ఒక భారతదేశం చరిత్రలోనే ఒక ఢిల్లీ టు లండన్ అనే లండన్ పేరుతో ఒక ప్రత్యేక బస్సు రూపొందించిన సంస్థ అడ్వెంచర్ ఓవర్లాండ్ అనే ఒక ప్రైవేటు టూరిస్టు సంస్థ. ఇది గురుగ్రామ్ నుండి వచ్చేసి ఇక్కడ గురుగ్రామ్లో రూపొందించారు. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడతాడు సార్, భారతదేశంలో ఏ ప్రైవేటు టూరిస్టు సంస్థ రేపు 2021లో
మే నుండి ఢిల్లీ టు లండన్ నగరాల మధ్య ఒక ప్రత్యేక బస్సును నడపనున్నది. ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ దేశానికి 46వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసిన వారు రంజన్ గొగోయ్. అనేకమైన కీలకమైన కేసుల్లో కూడా తీర్పునిచ్చిన వ్యక్తి. ట్రిపుల్ తలాక్ బిల్లును అనేక తీర్పుల్లో తనదైన ముద్ర వేసుకున్న వ్యక్తి రంజన్ గొగోయ్. ఒక అస్సాము రాష్ట్రానికి చెందిన వారు 2020 సంవత్సరం మార్చి 17వ తేదీన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు సాక్షాత్తు బీజేపీ నాయకులే రేపు త్వరలో అస్సాంలో జరగబోతున్న ఎన్నికల్లో అస్సాము అసెంబ్లీ స్థానాలు 126 అసెంబ్లీ స్థానాలు రేపు బీజేపీ అభ్యర్థిగా రంజన్ గొగోయ్, సీఎం అభ్యర్థిగా రంజన్ గొగోయ్ అని చెప్పి ఈరోజు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. రేపు కరెంటు పాలిటీ పరంగా ఇంపార్టెంట్ సార్. ఒక సుప్రీంకోర్టు చరిత్రలో ఒక రాజ్యసభ సభ్యుడిగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసి ఒక రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ రేపు త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి మరి రావాలనుకుంటున్న యొక్క తరుణమే సార్ ఇది. ఇప్పుడు అతను అంటుండే అక్కడ రేపు ఎగ్జామ్లో మనకి ఏమంటాడు సార్, ఈ మధ్యన వార్తలకు వస్తున్న రంజన్ గొగోయ్ ఏ సభలో సభ్యుడిగా ఉన్నారు, ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి, భారత సుప్రీంకోర్టుకి ఎన్నో చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఇలా మనకు అడగబోతున్న బిట్ ఉంటుంది సార్. లేటెస్ట్ కరెంటు పాలిటీ పరంగా ఇలా ఐక్యరాజ్య సమితి ఒక 2020 సంవత్సరము ఆగస్టు 22వ తేదీన ఇరాన్ కంట్రీ పైన ఆర్థిక పరమైన ఆంక్షలు కొనసాగించండి అని చెప్పి అమెరికా ఇరాన్కు వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని ప్రవేశపెడితే భద్రతా మండలిలో ఉన్న 15 దేశాలకు 13 దేశాలు అమెరికా బిల్లును వ్యతిరేకించినవి. కనీసం 9 దేశాలు ఆమోదించినా ఆ బిల్లు పాస్ అయ్యేది. కానీ ఇలా ఐక్యరాజ్యం 2020 సంవత్సరము ఆగస్టు 23 నాడు యుఎన్ఓ అంటున్న యొక్క అంశమే సార్ ఏం సార్ అంటే, ఐక్యరాజ్య సమితి అంటున్న యొక్క మీకు అది వచ్చేసి అక్కడ ఇరాన్పై ఆర్థిక పరమైన యొక్క ఆంక్షలు కొనసాగించండి అని చెప్పి అడిగే అర్హత మీకు లేదు, ఆ అవకాశాన్ని మీరు కోల్పోయారని చెప్పి అలా ఐక్యరాజ్య సమితి కూడా ఘాటుగా అమెరికాకు షాక్ ఇచ్చిన సంఘటన సార్. ఒక 2015లో వీటో అధికరణ కలిగిన 5 దేశాలు జర్మనీ, ఇరాన్ కలిసి, ఈ 5 దేశాలు జర్మనీ, ఇరాన్ కలిసి మొత్తం ఒక పౌర అణు ఒప్పందాన్ని అంగీకరించినవి. 2018లో అమెరికా ఇరాన్తో పౌర అణు ఒప్పందం నుండి తప్పుకుంది. కనీసమైన విచారణ చేపట్టక ముందుకే ఒక ఇరాన్ ఇక్కడ మిలియన్ల కొద్ది యురేనియం నిక్షేపాలు కలిగి ఉంది, థోరియం నిక్షేపాలు కలిగి ఉంది. యురేనియం అంటే ఇరాన్ ఇక్కడ 2015 యొక్క పౌర అణు ఒప్పందాన్ని ఇక్కడ ఉల్లంఘించిందని చెప్పి మీకు మీరే బయటికి ఎలా వెళ్తారు? మేము దానిపై ఒక విచారణ చేపడతాం కదా, మీరు ఎందుకు అలా డిసైడ్ అయిపోయారని చెప్పి. అందుకే ఈ పరిస్థితుల్లో మీకు ఇరాన్ పైన ఆంక్షలు కొనసాగించమని అడిగే అర్హత లేదని చెప్పి ఈరోజు ఐక్యరాజ్య సమితి
ఘాటిగా అమెరికాను విమర్శించిన సంఘటన సార్. రేపు ఎగ్జామ్లో అడుగుతాడు సార్. ఇరాన్ విషయంలో ఐక్యరాజ్యసమితి ఏ దేశాన్ని హెచ్చరిక చేసింది? ఈ మధ్యన ఇరాన్పై ఏ దేశంపై అమెరికా భద్రతా మండలిలో ఆర్థికపరమైన ఆంక్షలు కొనసాగించాలని చెప్పి ఏ దేశంపై అమెరికా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది? ఏ ఇయర్లో అమెరికా ఇరాన్ నుండి పౌర అనుఒప్పందాన్ని ఇక్కడ రద్దు చేసుకుంది? ఏ ఇయర్లో పౌర అనుఒప్పందాన్ని అంగీకరించినవి ఇవి? ఇలా మనకు అడుగుతారు సార్ ఎగ్జామ్లో వచ్చేసి. ఇక్కడ ఈరోజు ప్రధానంగా సార్ రెండవ ప్రపంచ యుద్ధంలో లిటిల్ బాయ్స్ యొక్క అణుబాంబుల కంటే కూడా అత్యంత శక్తివంతమైన అణుబాంబులను రెండింటిని రూపొందించుకున్న కంట్రీ రష్యా కంట్రీ సార్. ఆ బాంబుల పేరు హైడ్రోజన్ NNA 602 అనే హైడ్రోజన్ బాంబ్ సార్. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకి పట్టణాలపై వేసిన యొక్క అణుబాంబుల కంటే 500 రెట్లు శక్తివంతమైన యొక్క హైడ్రోజన్ NNA 602 అనే రెండు హైడ్రోజన్ బాంబులను తమ వద్ద దాచుకున్న కంట్రీ అంటే ఇలా రష్యా సార్. అందుకే రష్యాను ది ఫాదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే రష్యా, ది మదర్ ఆఫ్ ది ఆల్ బాంబ్స్ అంటే అమెరికా దేశాన్ని కూడా పిలుస్తున్న ఒక సంఘటన సార్. ప్రపంచంలో అణుబాంబు కంటే 500 రెట్లు శక్తివంతమైన రెండు హైడ్రోజన్ బాంబులను రూపొందించుకున్న దేశం పేరేమిటి? ఆ బాంబులు పేరేమిటి? ఏ దేశం రూపొందించుకుంది? ఇలా మనకు రేపు అడుగుతాడు సార్ ఎగ్జామ్లో వచ్చేసి. ఒక 2020 సంవత్సరం జనవరి 29వ తేదీ నాడు తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద యోగా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ హైదరాబాద్ అంటే రంగారెడ్డి జిల్లాలో ఉన్న యొక్క యోగా కేంద్రం కంటే అతిపెద్ద యోగా కేంద్రాన్ని 97,082 అంటే 97,000 అంటే వచ్చేసి ఇక్కడ సార్ 97.82 కోట్ల రూపాయల ఖర్చుతో ఒక జమ్మూ కాశ్మీర్లో ఉద్దంపూర్లో ఈ ఉద్దంపూర్ జిల్లాలో మంటా మలై ప్రాంతంలో ఒక యోగా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఒక ప్రపంచంలో అతిపెద్ద యోగా కేంద్రానికి ఈరోజు ఎక్కడ శంకుస్థాపన జరిగించారంటే 2020 ఆగస్టు 23 నాడు ఎక్కడ శంకుస్థాపన జరిగించారంటే జమ్మూ కాశ్మీర్లో జరిగింది సార్ శంకుస్థాపన. 97.82 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో మంటామలై ప్రాంతంలో ధీరేంద్ర బ్రహ్మచారి ఈయన ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అతనిదే సార్. గతంలో ఇతను ధీరేంద్ర బ్రహ్మచారి ఇందిరాగాంధీకి యోగా గురువుగా ఉన్న వ్యక్తి సార్ ఇతను. ఇలాంటి ఈ ప్రాంతంలోనే ఒక అతిపెద్ద యోగా కేంద్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు సార్. యోగా పితామహుడు పతాంజలి మహాభాష్యం అనేక నవల రచయిత ఈ మధ్యనే 2020 సంవత్సరం జూన్ 21 నాడు ప్రపంచంలో తొలి యోగా విశ్వవిద్యాలయాన్ని అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సార్. ఈ జూన్ 21 యోగా థీమ్ ఇంట్లోనే యోగా, అందరితో యోగా సార్.
మరి ముఖ్యంగా మనకి ఏ విధంగా అడుగుతారు సార్ ఎగ్జామ్లో? ఒక ప్రపంచంలోని అతిపెద్ద యోగా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు, లేదా ఏ ఇయర్ నుండి ఐక్యరాజ్య సమితి ఒక జూన్ 21ని అంతర్జాతీయ యోగా రోజు గుర్తించింది? 2015 సార్. ఈ మధ్యన యోగా విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలో తొలిసారిగా ఎక్కడ ప్రారంభించారు? ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. సార్, ఒక 2020 సంవత్సరము ఆగస్టు 23 నాటికి ఒక తైవాన్, చైనా సైన్యాలకు మధ్య కిన్మెన్ ప్రాంతంలో ఈ కిన్మెన్ ప్రాంతంలో యుద్ధం జరిగి ఈ రోజుకి 62 ఏళ్ళు కూడా కంప్లీట్ అయిన సందర్భంగా తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ ఈమె ఈ కిన్మెన్ ప్రాంతంలో ఆ రోజులో చైనా దాడుల్లో ప్రాణాలు కోల్పోయినాక అమర జవాన్లకు ఇక్కడ ఆమె స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పిస్తే, ఈమెతో పాటు తైవాన్లో ఉన్న అమెరికా రాయబారి కూడా వచ్చి నివాళులు అర్పించడం జరిగింది సార్. ఒకవైపు ఈరోజు 62 ఏళ్ల యొక్క వేడుకలు జరుగుతున్నప్పుడు, ఇదే సందర్భంలో పక్కన చైనా పెద్ద ఎత్తున కూడా అక్కడ విన్యాసాలు నిర్వహిస్తుంది చైనా ఆర్మీ. దానికి ధీటుగా ఈరోజు తైవాన్ ఇక్కడ పెద్ద ఎత్తున మిలిటరీ ర్యాలీ కూడా నిర్వహించిన సంఘటన సార్. తైవాన్ మాకు ప్రత్యేక దేశం కావాలి, మాకు మేమే పరిపాలించుకోవడం అని చెప్పి తైవాన్ ఇలా ప్రత్యేక దేశంగా కొనసాగుతున్న సందర్భంలో చైనా లేదు, మా చైనా అండర్వుడ్లు అని చెప్పి అలా చైనా అంటున్న సంఘటన సార్. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. కిన్మెన్ ప్రాంతం ఏ రెండు ప్రాంతాల మధ్య వివాదాస్పదమైంది? 2020 సంవత్సరం ఆగస్టు 23 నాటికి కిన్మెన్ ప్రాంతంలో తైవాన్కు చైనా మధ్య యుద్ధం జరిగి ఎన్నేళ్ళు కంప్లీట్ అయింది? ఈ మధ్యనే వార్తలకు వస్తున్న తైవాన్ యొక్క అధ్యక్షురాలి పేరేమిటి? తైవాన్కి ఈమె రెండోసారి ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది సార్. తైవాన్ క్యాపిటల్ తైపీ. ఇలా చైనా ధీటుగా చైనాను ఎదిరించే విధంగా అమెరికా నుండి F-16 యుద్ధ విమానాల కొనుగోలు కోసం కూడా అమెరికాతో ఒప్పందాన్ని అంగీకరించిన కంట్రీ సార్ యొక్క తైవాన్ కంట్రీ. ఈ మధ్యనే భారీగా ఏ దేశం నుండి తైవాన్ ఒక యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది లేదా? ఈ మధ్యన వార్తలకు వస్తున్న సాయ్ ఇంగ్ వెన్ ఏ దేశానికి రెండవసారి అధ్యక్షురాలు కొనసాగుతుంది? ఇలా మనకు అడగబోతున్న బిట్టుండే సార్. పక్కన ఉన్న టిబెట్ మాదే అంటుంది, తైవాన్ మాదే అంటుంది, హాంకాంగ్ మాదే అంటుంది. అలా చైనా, ఇలా ఆసియా ఖండంలో చైనాతో ఏ ఒక్క దేశం కూడా చుట్టుపక్కల సఖ్యత లేని పరిస్థితి సార్ ఇక్కడ. అందుకే ప్రపంచంలో చైనా ఏకాగిగా మిలిగిపోయే పరిస్థితి కూడా కనిపిస్తున్న సంఘటన సార్. ఈ మధ్యన భారత్ కూడా చైనాతో అనేక అంశాల్లో అక్కడ ఒప్పందాలు కూడా రద్దు చేసుకున్నాం. చైనానికి వ్యతిరేకంగా అయ్యేలా అమెరికా, జపాను, ఆస్ట్రేలియా లాంటి, బ్రిటన్ లాంటి కంట్రీస్ కూడా ఇలా ఒక ప్రత్యేక కూటమి ద్వారా కూడా ముందుకు పోతున్న సంఘటన సార్. రేపు త్వరలో అస్సాంలో ఎలక్షన్ జరగబోతుంది. ఒక ఈశాన్య భారతదేశంలో
అతిపెద్ద రాష్ట్రం ఇది అస్సాం. అస్సాం దీనికి అంటే ఒక టీ అంటే వచ్చేసి ఇక్కడ సార్ టీ ఉత్పత్తిలో ది టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తున్నాం సార్. కాఫీ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటే కర్ణాటక, టీ గార్డెన్ ఆఫ్ ఇండియా అంటే అస్సాం సార్. ఒక ప్రసిద్ధిగాంచిన యొక్క కజిరంగా, ఒక కజిరంగా, ఈ కజిరంగా నేషనల్ పార్క్ కూడా ఇక్కడ ఉంది సార్. ఖడ్గ మృగాలకు ప్రసిద్ధిగాంచింది ఈ యొక్క అస్సాం రాష్ట్రం సార్. టుడే అస్సాం సీఎం శర్వానంద్ సోనోవాల్, ఈ శర్వానంద్ సోనోవాల్ యొక్క గతంలో కేంద్ర క్రీడల మంత్రిగా పనిచేసిన వ్యక్తిన జగదీష్ ముఖి టుడే ఈ రాష్ట్ర యొక్క గవర్నర్ సార్. ఎన్నో ఏండ్ల నుండి అక్కడ బోడోలకి కేంద్ర ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష పోరాటం జరుగుతున్న సందర్భంలో ఈ మధ్యన శాంతి కోసం ఒక చర్చలు కూడా నిర్వహించిన సంఘటన సార్. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు అఖిల్ గొగాయ్ ఒక 2020 ఆగస్టు 23వ తేదీన అస్సాం రాష్ట్రంలో అఖిల్ గొగాయ్ రేపు త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఈయన వచ్చేసి ఇక్కడ కృషక్ ముక్తి సంగ్రామ్ పరిషత్, ఒక కృషక్ ముక్తి సంగ్రామ్ పరిషత్ అనే పేరుతో ఈరోజు ఒక పార్టీని కూడా స్థాపించాడు సార్. ఈయన ప్రజెంట్ జైల్లో ఉన్నాడు సార్. రేపు అక్టోబర్లో జైలు నుండి విడుదల కాబోతున్నాడు సార్. ఆ మూమెంట్లోనే ఎలక్షన్ రాబోతున్న సందర్భంగా ఎలక్షన్ కంటే ముందే ఈరోజు ఈయన పార్టీని కూడా అనౌన్స్మెంట్ చేసిన ఒక సంఘటన సార్. ఎగ్జామ్లు అడుగుతాడు సార్. కృషక్ ముక్తి సంగ్రామ్ పరిషత్ ఇది ఏ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రాంతీయ పార్టీ. ఒక భూపేన్ హజారికా ప్రముఖ అస్సాం సంగీత కళాకారుడు భూపేన్ హజారికా కూడా ఈ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. ఒక అస్సాంలో పూర్తి స్థాయిలో బీజేపీ పార్టీ అధికారంలో రావడం కూడా ఇదే ఫస్ట్ టైం సార్. అస్సాం స్టేట్లో జై హో భారత్, ఇలా భారత్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. ప్రైడ్ ఆఫ్ ఇండియా, స్కిల్ ఇండియా, ఫిట్నెస్ ఆఫ్ ఇండియా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఇలా భారత్ ముందుకు పోతుంది సార్. ఈ ప్రపంచంలో విదేశాల నుండి అత్యధికంగా వెపన్స్ కొనుగోలు చేస్తున్న దేశాల్లో ఇండియా 2వ స్థానం సార్. మొదటి స్థానంలో ఉన్న కంట్రీ అంటే సౌదీ అరేబియా. వార్ ఆఫ్ గాడ్ అని చెప్పి శతఘ్ని దళాన్ని పిలుస్తారు సార్. ఒక శతఘ్ని దళాన్ని పిలుస్తున్నాం సార్ వార్ ఆఫ్ గాడ్ అని. ఒక 1999లో కార్గిల్ వద్ద పాకిస్తాన్తో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో కీలకమైన పాత్ర పోషించిన మన యొక్క శతఘ్ని ధనుష్ అనే యొక్క శతఘ్ని వెపన్స్ సర్వి. ఈరోజు చైనా లాంటి దేశాన్ని ఎదుర్కోవాలంటే రక్షణ రంగంలో మనం స్వయం సమృద్ధి సాధించాలి, మనకు మనమే అభివృద్ధిలో ముందుకెళ్ళాలి. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా ఈ దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలనే లక్ష్యంతో అంతకంటే ముందు మనం 116
ధనుష్, ఈ శతఘ్ని వెపన్స్ కొనుగోలు కోసం ఆర్డర్ ఇచ్చాం. రేపు 2022 నాటికి ఇండియాకి రాబోతున్నాయి. ఇంకా 400 శతఘ్ని వెపన్స్ నూతన వెర్షన్ ద్వారా నూతనమైన టెక్నాలజీ జోడించి మనమే ఈ ధనుష్ శతఘ్ని వెపన్స్ మనమే ఇక సొంతంగా తయారు చేద్దామని చెప్పి ఈరోజు 2020 ఆగస్టు 23 నాడు రక్షణ రంగం ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది సార్. మధ్యప్రదేశ్లో జబల్పూర్ యొక్క వెపన్స్ తయారు ఫ్యాక్టరీలో వీటిని మనం తయారు చేసుకుందాం. మనమే రక్షణ రంగంలో స్వయంగా ఎదుగుదాం, స్వయంగా అభివృద్ధిలో ముందుకు పోదామని చెప్పి ఈరోజు రక్షణ శాఖ ఒక డిక్లేర్ కూడా చేయడం జరిగింది సార్. రేపు ఎగ్జామ్లు అడుగుతాడు సార్. 2020 ఆగస్టు 23 నాడు భారతదేశం ఒక బోఫోర్స్ కంపెనీ, స్వీడన్కి చెందిన యొక్క బోఫోర్స్ కంపెనీది, గతంలో ఈ కంపెనీ నుండి మన యొక్క వెపన్స్ను కొనుగోలు చేసినప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు కొంత స్కామ్ జరిగిందని చెప్పి విమర్శలు వచ్చాయి. ఒక రక్షణ రంగానికి వారాపు గార్డుగా పిలుస్తున్న యొక్క వెపన్స్ ఇవి. ధనుష్ అనే యొక్క వెపన్స్ను భారతదేశంలో స్వయంగా ఎక్కడ తయారవుతున్నవి, భారతదేశం ఈ కింది వన్లో ఎన్ని ధనుష్ వెపన్స్ను స్వయంగా నిర్మించాలని నిర్ణయించింది. ఈ ధనుష్ వర్షన్ ఇక్కడ వెపన్స్ ఇవి ఏ కంట్రీకి సంబంధించినవి? ఈ క్రింది వల్ల బోఫోర్స్ కుంభకోణంతో సంబంధించిన యొక్క వెపన్స్ ఏంటివి? ఇలా మనకు అడగబోతున్న బిట్టుండే సార్. అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు అంటే అది ఇండియా ఇటలీని కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించింది. రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి, మీరాజ్ 2000 యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి, MiG-21, MiG-27, MiG-29, సుఖోయ్ 30V రష్యా నుండి. ఒక అధునాతనమైన యొక్క మిసైల్స్ అనేవి శత్రు గుండెల్లో గుబులు పుట్టించే వెపన్స్ అనేవి. ఒక నూతన వర్షన్తో ధనుష్ అనే శతఘ్ని వెపన్స్ని మనం సొంతంగా నిర్మిస్తామని చెప్పి ఈరోజు రక్షణ శాఖ ప్రకటన చేసిన సంఘటన సార్. సోనియా గాంధీ ఒక పివి నరసింహారావు తర్వాత పతనమైన కాంగ్రెస్ పార్టీని యూపీఏ కూటమి ద్వారా 2 సార్లు అధికారంలో తీసుకొచ్చిన వ్యక్తి సోనియా గాంధీ. 1998 నుండి జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా పనిచేసిన వ్యక్తి. బిఫోర్ ఇయర్ రాహుల్ గాంధీకి అప్పగించారు. రాహుల్ గాంధీకి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అప్పగించిన తర్వాత ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందుకు రాలేకపోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఎన్నికలు కూడా పార్టీ అంత బలమైన స్థానాన్ని సాధించలేదు. అలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా రాజీనామా చేస్తే సోనియా గాంధీ ఇన్ఛార్జి తీసుకున్నారు. ఈరోజు 2020 సంవత్సరము ఆగస్టు 23 నాడు సోనియా గాంధీ జాతీయ ఇన్ఛార్జిగా జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైదొలిగింది. రేపే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రేపు సమావేశం కాబోతుంది. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇలా ఆయా రాష్ట్రాల్లో అధికారం లేకుండా అయిపోతుంది.
అలాంటి కాంగ్రెస్ పార్టీని ఎవరు ముందుకు నడిపించాలి, ఎవరు రావాలి, ఎవరు బాధ్యత తీసుకోవాలని చెప్పి అలా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్న యొక్క సంఘటన సార్. సోనియా గాంధీ గతంలో ప్రపంచంలో ఒక మహిళా మేధావుల జాబితాలో 3rd ప్లేస్లో ఉన్న వ్యక్తి సార్ సోనియా గాంధీ. జాక్వెస్ కలీస్ ఒక సౌత్ ఆఫ్రికా క్రికెటర్. టుడే ఈరోజు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ 2020 సంవత్సరం, ఈ బిట్ ఇంపార్టెంట్ సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, 2020 ఆగస్టు 23 నాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్ అనే ఒక జాబితాను ప్రకటించారు. ఈ హాల్ ఆఫ్ అంటే ఈ ప్రపంచంలో క్రికెట్ యొక్క దిగ్గజాల జాబితాను ఈరోజు ప్రకటించింది. ఒక హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు పొందిన వారు ఈ సంవత్సరం ఈరోజు ఒక సౌత్ ఆఫ్రికా క్రీడాకారుడు జాక్వెస్ కలీస్, మరో పాకిస్తాన్ క్రికెటర్ జహీర్ అబ్బాస్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారిణి ఈమె లీసా స్టాలేకర్, ఆస్ట్రేలియా లీసా స్టాలేకర్ సార్. ఇప్పటివరకు ఈ భారత్ నుండి హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు పొందిన మన భారతీయులు సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడి, సచిన్ టెండూల్కర్, మరో పర్సన్ అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్. ఇప్పటివరకు భారత్ నుండి 6 ఉన్నారు సార్. ఒక అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నుండి హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు సంపాదించిన యొక్క మన భారతీయులు ఎంతమంది ఉన్నారు సార్ అంటే 6 ఉన్నారు సార్. మరి జాక్వెస్ కలీస్ ఒక టెస్టులో వన్డేలో కలిసి 10,000 పైగా పరుగులు పూర్తి చేసిన వ్యక్తి జాక్వెస్ కలీస్. 200 వికెట్లు తీయడం జరిగింది సార్ జాక్వెస్ కలీస్. ఒక టెస్టు మ్యాచ్లో 23 సార్లు బెస్ట్ ప్లే అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా స్వీకరించిన వ్యక్తి సార్ జాక్వెస్ కలీస్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఎగ్జాంపుల్ ఏమంటాడు సార్ అంటే, ఒక 2020 సంవత్సరము ఆగస్టు 23 నాడు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ హాల్ ఆఫ్ ఫేమ్ జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో చోటు పొందిన వారు ఎవరెవరున్నారు? ఈ జాబితాలో చోటు పొందిన వారు ఎవరున్నారు? ఈ కింది వారిలో ఏబీ రైటా, ఏబిసి రైటా, అన్నీ సరైనవా, ఇందులో సరికానిది ఏది? ఈ టైపులో అడుగుతాడు సార్. నిన్నటి క్లాసులో
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు వచ్చింది కేవలం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, మహేందర్ సింగ్ ధోని, రోహిత్ శర్మ సార్. వీరేంద్ర సెహ్వాగ్కి ఇవ్వలే. ఫ్లోలో నిన్న వీరేంద్ర సెహ్వాగ్ అని చెప్పి ఫ్లోలో అన్న యొక్క మాట సార్. మరి ముఖ్యంగా ఓన్లీ ఇప్పటివరకు ఎంతమంది క్రికెటర్లు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు లభించిందంటే 4 సార్. ఎంతమంది భారతీయ క్రికెటర్లు ఇప్పటివరకు ఆలాపు ఫేమ్ జాబితాలో చోటు పొందిన వారంటే ఇక్కడ 6 ఉన్నారు సార్. వచ్చేసి ఇక్కడ మన వాళ్ళు. ముఖ్యంగా సార్ భారత సరిహద్దు దళాన్ని అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో రాకేష్ అస్థానా బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్గా పూర్తి కాలం బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన దగ్గర ఉన్న వెపన్స్ ఏమున్నాయి, ఇంకేమి కావాలనే లక్ష్యంతో ఈరోజు ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది సార్. ఇండియా ఇంకా 400 పైగా డ్రోన్స్ ఇక్కడ సరిహద్దులో శత్రువు కదలికల్ని, శత్రువు యొక్క విధానాల్ని అంచనా వేయడానికి 400 పైగా డ్రోన్స్ కొనుగోలు కోసం ఇతను ఆమోదం తెలపడం జరిగింది సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఈరోజు ఎందుకంటే ఎప్పటికప్పటికి శత్రువు ఏ మూమెంట్లోనైనా దాడి చేసే అవకాశం ఉంది కాబట్టి ఆ శత్రువుల యొక్క కదలికల్ని గుర్తించి శత్రువుపై తిరిగి ఆ దాడులు తిప్పికొట్టే విధంగా మన సైన్యం అప్రమత్తం కావాలనే యొక్క లక్ష్యంతో ఈరోజు రాకేష్ అస్థానా ఒక పిలుపును ఊడిచిన యొక్క సంఘటన సార్ వచ్చేసి. ముఖ్యంగా మనకు ఎగ్జామ్లో ప్రధానంగా సార్ వీటితో అంటే ఏ టైపులో అడుగుతాడు సార్ అంటే రేపు ఎగ్జామ్లో ఒక 2020 సంవత్సరం ఆగస్టు 23 నాడు వరల్డ్ ఫాస్టెస్ట్ అంటే హ్యూమన్ క్యాలిక్యులేటర్గా ఎంపికైన భారతీయుడు ఎవరు? లేదా ప్రపంచంలో అతిపెద్ద యోగా కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? జమ్మూ కాశ్మీర్లో మంటాలై ప్రాంతంలో. లేదా ఒక 2020 ఆగస్టు 23 నాడు ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు పొందిన క్రికెటర్లు ఎవరు? లేదా ఈ ప్రపంచంలో అణుబాంబు కంటే 500 రెట్లు శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును ఏ దేశం నిర్మించుకుంది? లేదా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మధ్యప్రదేశ్లో జబల్పూర్లో భారత రక్షణ రంగం ఏ యుద్ధ విమాన అంటే ఏ వెపన్స్కు శ్రీకారం చుట్టింది? ఇలా మనకు అడగబోతున్న బిట్లు ఉంటాయి సార్. ఎందుకంటే బిట్ ఏ టైపులో అడిగినా మనం ఈజీ క్యాచ్ చేయాలి సార్. ఒక పేపర్ చూసినప్పుడు అంతర్జాతీయ విషయాలే ఉన్నాయి, జాతీయ విషయాలే ఉన్నాయి, రాష్ట్ర స్థాయి విషయాలే ఉన్నాయి, క్రీడా పేజీలో ఏముంది, ఇలాంటి అంశాలు ఉంటాయి సార్. వీటి మీద మనం ప్రధానంగా ఫోకస్ చేసుకోవాలి సార్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది ఒక అంతు లేదు సార్. ఏ విధంగా నేను అడిగే అవకాశం ఉంటుంది సార్. ఈ క్లాసులు మీరు వింటే వీటి ద్వారా మీరు ఈజీగా 50 పైగా హైయెస్ట్ స్కోర్ మార్కులు సాధిస్తారు సార్. కరెంట్ అఫైర్స్పై పూర్తిగా అవగాహన వస్తుంది. కరెంట్ అఫైర్స్పై అవగాహన ఉంటే
అటు జాగ్రత్త పరంగా, పాలిటీ పరంగా, చరిత్ర పరంగా ఈజీగా అత్యధిక మార్కులు సంపాదించే అవకాశం ఉంటుంది సార్. సార్ ఇంకా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఈ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆల్.